అమరావతిలోని సీఎం నివాసంలో రక్షాబంధన్ వేడుకలు. మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళలు. తెలంగాణలో రాఖీ పండుగ శోభ. రాష్ట్ర మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. నిండు కుండలా హుస్సేన్ సాగర్. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి వరద ప్రవాహం. ఆరో రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె. నేడు కార్యాచరణ ప్రకటించనున్న ఫిల్మ్ ఫెడరేషన్. సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం. 2 విశాఖ వైద్యుల అరెస్ట్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 21 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. నూతన ఆదాయ పన్ను బిల్లు ఉపసంహరణ. సోమవారం పార్లమెంట్లో కొత్త వెర్షన్ బిల్లు. ఉజ్వల పథకానికి 12,000 కోట్లు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం. గతేడాది దేశ పౌరసత్వం వదులుకున్న 2 లక్షల మంది. పార్లమెంటుకు కేంద్రం వివరణ. తమిళనాడులో హిందీ పాలసీకి ఉద్వాసన. సొంత విద్యా విధానం నివేదిక విడుదల. ఢిల్లీలో దంచి కొడుతోన్న వాన. 100కు పైగా విమానాలు ఆలస్యం. జల విలయంతో హర్సిల్లో కొత్తగా ఏర్పడ్డ సరస్సు. ఉత్తరాఖండ్లో నీరు నిల్వ ఉండడంతో భయాందోళనలో స్థానికులు. వైద్యనాథ్ గర్భగుడిలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ఎంపీలు. నిషికాంత్ దుబే, మనోజ్ తివారీపై ఎఫ్ఐఆర్ నమోదు. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటన. నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్కు నోటిఫికేషన్. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు పనులు వేగవంతం. ఢిల్లీ రెస్టారెంట్లో దంపతులకు చేదు అనుభవం. భారతీయ వస్త్రధారణలో వెళ్లిన జంటకు లోనికి నిరాకరణ. అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారు. ఈ నెల 15న అలాస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ. అమెరికా ఆర్థిక వ్యవస్థ పేక మేడలా కూలుతుంది. భారత్ ఓపిక పట్టాలంటూ యుఎస్ ఆర్థికవేత్తల సూచన. నన్ను 7 ఏళ్ల పాటు గదిలో బంధించారు. అమీర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు.